అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 11 సూరా హూద్. ఆయత్ నంబర్ 86. బఖియతుల్లాహి ఖైరుల్ లకుం ఇన్ కుంతుం ముమినీన్ వమా అనా అలైకుం బిహఫీజ్. ఆయత్ నంబర్ 86. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ ధర్మసమ్మతం గావించిన మిగులు మాత్రమే మీ కొరకు శ్రేయస్కరమైనది. నేను మీపై కావలివాణ్ణి మాత్రం కాను. 139. బఖియతుల్లాహ్ అంటే నిజాయితీగా వ్యాపారం చేసిన తరువాత అందులో వచ్చే లాభం మిగులు. ఇలాంటి మిగులు శ్రేయోదాయకం, అందుకే అది దేవుని మిగులుగా అభివర్ణించబడింది. 140. అంటే దైవ సందేశాన్ని యథాతథంగా అందజేయడమే నా పని. ఆ పనిని దైవాజ్ఞానుసారం నేను చేస్తూ పోతున్నాను. మిమ్మల్ని బలవంతం చేసే లేక దండించే అధికారం నాకు లేదు. ఆ అధికారం అల్లాహ్కు మాత్రమే ఉంది. ఆయత్ నంబర్ 87. قالوا يا شعيب أصلاتك تأمرك أن نترك ما يعبد آباؤنا أو أن نفعل في أموالنا ما نشاء إنك لأنت الحليم الرشيد. ఆయత్ నంబర్ 87. వారిలా అన్నారు, ఓ సుహైబ్ అలైహిస్సలాం, మేము మా తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదిలిపెట్టాలని, మా సొమ్ములను మా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తుందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా రుజువర్తనులా ఉన్నావే. 141. జకాత్ నేపథ్యంలో వారిలా అన్నారని ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు కొంతమంది అభిప్రాయపడ్డారు. దైవాజ్ఞ అవతరించినప్పుడల్లా, దాన ధర్మాలు చేయమని చెప్పినప్పుడల్లా దేవుని అవిధేయులకు ప్రాణం మీదకు వచ్చేది. మా తెలివితేటలతో మేము చెమటోడ్చి సంపాదిస్తున్నప్పుడు ఖర్చు పెట్టే విషయంలో మీ ఆంక్షలేమిటి? మా సొమ్ముల్లోని ఒక నిర్ణీత భాగాన్ని నిర్ణీత పద్దుల కింద వేరు చేసి ఇమ్మని మమ్మల్ని ఎందుకు బలవంతం చేస్తారు అని ప్రశ్నించేవారు. అలాగే సంపాదించే పద్ధతులను నియంత్రించడం వారికి నచ్చేది కాదు. న్యాయాన్యాయాలు ధర్మాలతో తమకు నిమిత్తం లేదని, వాణిజ్య రంగంలో తమపై ఎటువంటి ఆంక్షలు కూడా ఉండరాదని వారు చెప్పేవారు. కొలతలు తూనికలలో మోసం చేయరాదని చెప్పడంతో బహుశా వారు గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కుంది. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పలేక తమ సొమ్ముల విషయంలో తలదూర్చరాదని అన్నారు. 142. ఇక్కడ సలాత్ నమాజు అంటే దైవ ఆరాధన, ధర్మము, దైవ గ్రంథ పఠనం అని భావం. 143. హజరత్ సుహైబ్ అలైహిస్సలాం గారికి వారు ఇచ్చిన ఆ బిరుదులు రుజువర్తనుడు, ఉదాత్త హృదయుడు, సదుద్దేశంతో ఇచ్చినవి కావు. వెటకారంగా వారు ఈ పదాలను ప్రయోగించారు. ఆయత్ నంబర్ 88. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا حسنا وما أريد أن أخالفكم إلى ما أنهاكم عنه إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. ఆయత్ నంబర్ 88. దానికి సుహైబ్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చాడు, ఓ నా జాతి సోదరులారా,
చూడండి, నేను నా ప్రభు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుంచి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు. అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా? ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనేలేదు. సాయశక్తులా దిద్దుబాటు చేయాలన్నదే నా ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా దైవ సహాయం పైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుకే మరలుతున్నాను. 144. అత్యుత్తమమైన ఉపాధి అనే పదం దైవ దౌత్యం అన్న భావంలో కూడా తీసుకోబడింది. ఇబ్నే కసీర్. 145. ఏ పనులు చేయరాదని మీకు ఇంతకాలముగా ఉపదేశిస్తూ వస్తున్నానో వాటిని నేనే చేయాలా? ఇది అసంభవం. 146. మేము మిమ్మల్ని ఏ పని చేయమని చెప్పినా, మరే పని నుంచి మిమ్మల్ని ఆపినా మీ మంచి కోసమే. మిమ్మల్ని సంస్కరించాలని, మీ జీవితాలను తీర్చిదిద్దాలని నేను అభిలషిస్తున్నాను. 147. సత్యాన్ని వ్యాపింపజేయాలన్న నా సంకల్పం దేవుని తోడ్పాటుతోనే పూర్తవుతుంది. కాబట్టి సర్వ విషయాల్లో, సర్వకాల, సర్వ వ్యవస్థల్లో నేను అల్లాహ్నే నమ్ముకుంటాను, ఆయన వైపుకే మరలుతాను. ఆయత్ నంబర్ 89. ويا قوم لا يجرمنكم شقاقي أن يصيبكم مثل ما أصاب قوم نوح أو قوم هود أو قوم صالح وما قوم لوط منكم ببعيد. ఆయత్ నంబర్ 89. ఓ నా జాతి వారలారా, నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి నూహ్ అలైహిస్సలాం జాతిపై, హూద్ అలైహిస్సలాం జాతిపై, సాలిహ్ అలైహిస్సలాం జాతిపై వచ్చి పడిన శిక్షలాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో. జాగ్రత్త. ఇక లూత్ అలైహిస్సలాం జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు. 148. అంటే వారు నివసించిన పట్టణం మీ పట్టణానికి ఎంతో దూరంలో లేదు అని ఒక అర్థం. ఏ కారణంగా వారు శిక్షకు గురయ్యారో ఆ కారణంలో మరియు మీరు అవలంబిస్తున్న అవినీతి వైఖరిలో పెద్దగా తేడా ఏమీ లేదని ఇంకొక అర్థం. ఆయత్ నంబర్ 90. واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود. ఆయత్ నంబర్ 90. మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి, మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయముగా నా ప్రభు అమిత దయామయుడు, అపార ప్రేమమయుడు. ఆయత్ నంబర్ 91. قالوا يا شعيب ما نفقه كثيرا مما تقول وإنا لنراك فينا ضعيفا ولولا رهطك لرجمناك وما أنت علينا بعزيز. ఆయత్ నంబర్ 91. ఓ సుహైబ్ అలైహిస్సలాం, నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావడం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము. నీ వంశస్థులే లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వు ఘనాపాటివి ఏమీ కావు అని వాళ్ళు చెప్పారు. 149. వారు వెటకారంగానైనా అలా అని ఉంటారు, లేక మరణాంతర జీవితం, ప్రళయదినం, స్వర్గం, నరకం లాంటి విషయాలు అర్థం కాకైనా అలా చెప్పి ఉంటారు. 150. బహుశా హజరత్ సుహైబ్ అలైహిస్సలాం గారి శారీరక బలహీనతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అలా అని ఉంటారు. ఆయనకు కంటి చూపు తక్కువగా ఉండేదని, లేక ఆయన చాలా బక్కపలసగా ఉండేవారని కొంతమంది చెబుతారు. తమను ఎదుర్కొనే శక్తి సుహైబ్ అలైహిస్సలాంకు ఏమాత్రమూ లేదన్నది వాళ్ళ మాటల్లో ఉద్దేశం. 151.
హజరత్ సుహైబ్ అలైహిస్సలాం వంశస్థులు కూడా బహుశా సత్య తిరస్కారుల పక్షాన్నే నిలిచారు. అందుకే ఆ తెగవారిని గౌరవిస్తూ వారు ఒకంత రాయితీ ప్రకటించారు. మొత్తానికి వాళ్ళ మాటల్లో తీవ్రమైన హెచ్చరిక దాగి ఉంది. ఇప్పటికైనా నువ్వు మెతక వైఖరిని అవలంబించు, లేకపోతే ఎంతో కాలం నిన్ను సహించలేము అని వారు హెచ్చరించదలిచారు. 152. మా దృష్టిలో నీకు ఎలాంటి ప్రాముఖ్యం లేదు, ఏదో నీ వంశస్థుల మొహం చూసి ఊరుకుంటున్నాం, నిన్ను శిక్షించాలంటే ఎంతో సేపు పట్టదు అన్నది ఈ వాక్యంలోని ఆంతర్యం. Ayat number 92. قال يا قوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي بما تعملون محيط. ఆయట్ నంబర్ 92. దానికి అతను ఇలా అన్నాడు, ఓ నా జాతి వారలారా, మీ దృష్టిలో నా వంశస్థులు అల్లాహ్ కన్నా ఎక్కువ గౌరవనీయులా? తత్కారణంగానే మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిశ్చయముగా నా ప్రభు మీ కార్యకలాపాలన్నిటినీ పర్యవేష్టించి ఉన్నాడు. 153. ఏమిటి? నా వంశస్థులను చూసి నన్ను వదిలిపెడుతున్నారా? నాకు దైవదౌత్యం అందించి నా ద్వారా మీ జీవితాలను తీర్చిదిద్దకోరుతున్న ఏకైక దేవుని పట్ల మీకు బొత్తిగా భయభక్తులు లేవా? సుహైబ్ అలైహిస్సలాం నా వంశస్థులు నాకన్నా గౌరవనీయులా అని అనలేదు. నా వంశస్థులు అల్లాహ్ కన్నా ఎక్కువ గౌరవనీయులా అని ప్రశ్నించారు. ప్రవక్తను కించపరచడం అంటే దేవుణ్ణి కించుపరచడమేనని చెప్పడం దీని ఉద్దేశం. ఎందుకంటే ప్రవక్త దేవుని తరపున నియమించబడిన వాడు. ఈ రకంగా సత్యప్రేమికులైన విద్వాంసులను పరిహసించటం కూడా దైవ ధర్మాన్ని పరిహసించటం వంటిదే. ఎందుకంటే వారు దైవ ధర్మానికి ప్రతినిధులు, దైవ ప్రవక్తలను వారసులు. మూలంలో వత్తఖజతుహుమూహు అని ఉంది. ఇందులో హు అనే సర్వనామం అల్లాను సూచిస్తుంది. అంటే అల్లా నాకిచ్చి పంపిన విషయాన్ని మీరు ఏమాత్రమూ ఖాతరు చేయకుండా వీపు వెనుక పడేశారు, పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అని దాని భావం. Ayat number 93. ويا قوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه ومن هو كاذب وارتقبوا إني معكم رقيب. ఆయత్ నంబర్ 93. సుహైబ్ అలైహిస్సలాం ఇంకా ఇలా అన్నాడు, ఓ నా జాతి సోదరులారా, మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి, నేను నా పని చేసుకుంటాను. పరాభవానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో, అసత్యవాది ఎవరో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరు ఎదురు చూడండి, మీతో పాటు నేను ఎదురు చూస్తాను. 154. తన జాతి వారు బహుదైవారాధనపై సత్య తిరస్కారంపై మొండికేసి హితబోధను బొత్తిగా వినకపోవడంతో హజరత్ సుహైబ్ అలైహిస్సలాం, సరే మీ అభిమతంపై మీరుండండి, సత్యమేదో అసత్యమేదో, రక్షించబడేవారెవరో శిక్షించబడేదెవరో తొందరగానే మీకు తెలిసి వస్తుంది అని చెప్పేశారు. Ayat number 94. ولما جاء أمرنا نجينا شعيبا والذين آمنوا معه برحمة منا وأخذت الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين. ఆయత్ నంబర్ 94. మరి మా ఉత్తర్వు శిక్ష వచ్చేసినప్పుడు మేము సుహైబ్ అలైహిస్సలాంను అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాం. దుర్మార్గానికి వడిగట్టిన వారిని మాత్రం భయంకరమైన శబ్దం కబళించింది. దాంతో వారు తమ ఇళ్లల్లోనే బోరలా పడినట్లే ఉండిపోయారు.
55. భయంకరమైన ఆ శబ్దానికి వారి గుండెలు పగిలిపోయాయి, పై ప్రాణాలు పైకే లేచిపోయాయి. అదే సమయంలో భూమి కూడా ప్రకంపించింది. అరాఫ్ సూర 91లోను అన్కబూత్ సూర 40లోను ఈ వివరాలు ఉన్నాయి. ఆయత్ నంబర్ 95. كأن لم يغنوا فيها ألا بعدا لمدين كما بعدت ثمود. ఆయత్ నంబర్ 95. అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి, సమూద్ వారు దూరం చేయబడినట్లే మధ్యాహ్నం వారు కూడా దైవ కారుణ్యానికి దూరం అవుదురుగాక. 156. అంటే దేవుని శాపం, దేవుని దెబ్బ వారిపై పడింది. దైవానుగ్రహాలకు వారు నోచుకోకుండా పోయారు. ఆయత్ నంబర్ 96. ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين. ఆయత్ నంబర్ 96. ఇంకా మేము మూసా అలైహిస్సలాంకు మా సూచనలను స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. 157. సూచనలు అంటే తౌరాత్ గ్రంథమని, స్పష్టమైన నిదర్శనాలంటే మహిమలని కొంతమంది పండితులు భావించారు. మరికొంతమంది దృష్టిలో సూచనలు అంటే దేవుడిచ్చిన 9 సూచనలు, నిదర్శనం అంటే మూసా అలైహిస్సలాం చేతిలోని కర్ర అని భావం. ఆయన చేతిలోని కర్ర కూడా ఆ 9 సూచనల్లో అంతర్భాగమే అయినప్పటికీ ఆ నిదర్శనానికి ఉన్న విశిష్టత దృష్ట్యా దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆయత్ నంబర్ 97. إلى فرعون وملئه فاتبعوا أمر فرعون وما أمر فرعون برشيد. ఆయత్ నంబర్ 97. ఫిరౌన్ వద్దకు అతని సర్దారుల వద్దకు పంపాము, అయినప్పటికీ వారు ఫిరౌన్ ఆదేశాలనే అనుసరించారు. మరి చూడబోతే ఫిరౌన్ ఆదేశాలలో ఏ ఒక్కటి సరైనది కాదు. 158. మలవున్ అంటే జాతిలోని ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, మేధావులు, మర్యాదస్తులు అని అర్థం. ఫిరౌన్తో పాటు అతని దర్బారుకు చెందిన ప్రముఖులను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే జాతుల ఉత్థాన పతనాలలో ఈ మానవ నవనీతం పోషించే పాత్ర కీలకమైనదై ఉంటుంది. వాళ్ల సలహాలనే రాజు పరిగణలోనికి తీసుకుంటాడు. రాజ్య ప్రజలు కూడా ఈ ప్రముఖుల పెద్దల సూచనలనే అనుసరిస్తారు. ఒకవేళ ఈ పెద్దలే గనక హజరత్ మూసా అలైహిస్సలాంను విశ్వసించి ఉంటే యావత్ ఫిరౌన్ జాతి వారి వెనుక నడిచి ఉండేది. 159. హజరత్ మూసా అలైహిస్సలాం అందజేసిన సందేశం మార్గదర్శకం అయినదైనప్పటికీ వారు దాన్ని త్రోసిపుచ్చి ఫిరౌన్ ఉత్తర్వును అనుసరించారు. మరి చూడబోతే ఫిరౌన్ ఆజ్ఞ సన్మార్గానికి చాలా దూరాన ఉంది. ఆయత్ నంబర్ 98. يقدم قومه يوم القيامة فأوردهم النار وبئس الورد المورود. ఆయత్ నంబర్ 98. వాడు ప్రళయ దినాన తన జాతికి సారథ్యం వహిస్తూ వస్తాడు. వారందరినీ నరకంలోకి తీసుకుపోయి నిలబెడతాడు. వారు నిలబెట్టబడే ఆ చోటు అత్యంత చెడ్డది. 160. ప్రపంచంలో ఫిరౌన్ తన జాతి వారికి రాజుగా ఉన్నట్లే పరలోకంలో కూడా మున్ముందు ఉంటాడు. వారందరినీ నరకానికి గొనిపోతాడు. 161. అరబీలో విర్ద్ అని ఉంది. అసలు విర్ద్ అంటే చెరువు గట్టు దగ్గర నీరు త్రాగే స్థలము అని అర్థం. కానీ ఇక్కడ నరకాన్ని విర్దుగా పేర్కొనడం జరిగింది. అది నరకంలోని అత్యంత చెడ్డ స్థలం అని, దుష్టులు దుర్మార్గులు అక్కడికి తీసుకుపోబడతారని తెలుస్తుంది. ఆయత్ నంబర్ 99. وأتبعوا في هذه لعنة ويوم القيامة بئس الرفد المرفود. ఆయత్ నంబర్ 99. ఇహలోకములోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయ దినాన కూడా అది వారిని వెంబడిస్తుంది.
వారికి ఇవ్వబడిన బహుమతి బహు చెడ్డది. 162 లానతున్ అంటే శాపం, దూత్కారం, దైవానుగ్రహం నుంచి దూరం చేయబడడం అని అర్థాలు వస్తాయి. ఫిరౌనీయులు గనక విశ్వసించకపోతే ప్రపంచంలోనూ దైవ కారుణ్యానికి దూరమవుతారు, పరలోకంలోనూ దూరం చేయబడతారు. 163 కానుక లేక బహుమానాన్ని రిఫ్ద్ అంటారు. ఇక్కడ రిఫ్ద్ అనే పదం శిక్ష నేపథ్యంలో ప్రయోగించబడింది. అందుచేత దీన్ని చెడ్డ బహుమానం అన్న అర్థంలో తీసుకోవడం జరిగింది. వాక్యంలో మర్ఫూద్ అనే మరో పదం కూడా ఉంది, అంటే ఇవ్వబడిన కానుక అని అర్థం. మాటలో చేవ తీసుకురావడం కోసం రిఫ్దుల్, మర్ఫూద్ అని రెండేసి పర్యాయ పదాలను ఉపయోగించడం జరిగింది. ఆయత్ నంబర్ 100. ذلك من أنباء القرى نقصه عليك منها قائم وحصيد. ఆయత్ నంబర్ 100. ఇవి తుదముట్టించబడిన బస్తీలకు సంబంధించిన కొన్ని సమాచారాలు. వీటిని మేము నీకు వివరిస్తున్నాం. వాటిలో కొన్ని నిలబడి ఉన్నాయి, మరికొన్ని సమూలంగా తుడిచిపెట్టబడ్డాయి. 164 అంటే మేము నాశనం చేసిన ఆ పట్టణాలలో కొన్ని అక్కడక్కడా తమ ఉనికిని చాటుకుంటూ శిథిలావస్థలో నిలిచి ఉన్నాయి. మరికొన్ని పట్టణాలైతే కోత కోసిన చేను మాదిరిగా నిర్మూలించబడ్డాయి. నిలిచి ఉన్న పట్టణాలు భావితరాలకు ఒక గుణపాఠంగా ఉండగా, నేలమట్టం చేయబడిన పట్టణాలు కేవలం చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలాయి. అరబీ మూలంలో హాయిమున్ మరియు హాసిదున్ అని 2 పదాలు ఉపయోగించబడ్డాయి. హాయిమున్ అంటే నిలిచి ఉన్నవి, హాసిదూన్ అంటే కోత కోయబడినవి అని అర్థం.